బండి సంజయ్కి సిగ్గు అనిపిస్తలేదా? కొడుకు ఇంత లంగ పని చేస్తే అట్లాంటి కొడుకుని ఎన్నికేసుకొచ్చుకుంటూ మా మీద రాజకీయ నింద్రలు కుట్రలు అని చెప్పుకుంటున్నాడు. నీ కొడుకు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. సిగ్గు అనిపిస్తలేదు? ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నిన్న నిజంగా సభ మీద లేవడానికి నీకు సిగ్గు అనిపించాలి. మోడీ కూడా ఆయన పక్కకు పెట్టుకోవడానికి ఆయన సిగ్గుపడాలి. అట్లాంటి హోంశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఆయన వెంటనే పదవి తీసేసేయాలి. ఎందుకంటే విచారణ జరిగిన దానికి ఆయన పదవిలో ఉండడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో నాకు అర్థమైతలేదు. కనిపిస్తలేడు. ఏదో మాట్లాడినప్పుడు తిట్టడానికి మాత్రం సభ పెడతాడు. సిగ్గు అనిపిస్తలేదు? ఒక ఆడపిల్ల మైనర్ బాలికకు ఈరోజు ఒక అన్యాయం జరిగితే నువ్వు చూసి చూడనట్టుగా పట్టించుకోనట్టు తిరుగుతున్నావు. ఈరోజు రాష్ట్రం సోషల్ మీడియా మొత్తం కోడే కూస్తుంది అమ్మాయికి న్యాయం చేయండి అని. నువ్వు రాజకీయ దోస్తును పెట్టుకొని ఈరోజు నీకు బండి సంజయ్కున్న కోఆర్డినేషన్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ పిల్లగాడిని కాపాడడానికి, ఆ అమ్మాయికి అన్యాయం చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నాడు. కానీ మేమందరం గమనిస్తాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. సి టీమ్స్ ఉంటుండే మధ్యరాత్రి బయటకు పోయినా కూడా భయం లేకుంటుండే. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, కండక్టర్లు కానీ ఎవరైనా నైట్ డ్యూటీలు చేస్తుండ్రి. మన ఎగ్జాంపుల్ మీరు దిల్సునారే చూసుకుంటున్నారు. సుమతి మేడం బయటకు వస్తే ఎంతమంది పోకిరీలు, ఆమె ఒక సాధారణ మహిళలాగా లేవటది. అట్లాంటి పోలీస్ ఆఫీస్కే అన్నీ ఉంటే మామూలు మహిళల పరిస్థితి ఏంది? అసలు షీ టీమ్స్ ఎక్కడ పోయినాయి? ఎవరు ఏం చేస్తున్నారు? ఈరోజు మహిళలకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గంటలో కనిపించకుండా అవన్నీ నాకు పట్టవు అనుకుంటా, నేను సంపాదించుకుంటా, నేను దాచిపెట్టుకుంటా, నాకు పదవి వచ్చింది, నేను ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆయన ఉన్నాడు.